హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 13th జూలై 2024 వచ్చిన కరెంట్ అఫైర్స్ని తెలుగులో చూద్దాం. సో ఇక్కడ నేను హైదరాబాద్ ఎడిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇంగ్లీష్ వీడియోలో మాత్రం నేను ఢిల్లీ ఎడిషన్ తీసుకుంటాను. సో ఇక్కడ మన తెలుగు ఎడిషన్లో ఇక్కడ మనం వచ్చేసి హైదరాబాద్ ఎడిషన్ తీసుకుంటున్నాను. సో ఒకసారి మనం ఈ ఫ్రంట్ పేజ్ చూసినట్టయితే ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే కేజ్రీవాల్ గెట్స్ ఇంటరిమ్ బెయిల్ ఇన్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేస్. సో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేస్ ఆర్ ఢిల్లీ లిక్కర్ కేస్ ఏంటి అని. సో ఈవెన్ తెలంగాణకు సంబంధించిన కవిత కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది. సో యాక్చువల్లీ ఈ కేసులో ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. బట్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇంటరిమ్ బెయిల్ అనేది వచ్చింది అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మన కీవర్డ్ ఏంటి అంటే ఇంటరిమ్ బెయిల్. మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి, ఇంటరిమ్ బెయిల్. సో ఇది ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ అండి? పాలిటీలో మనకి జిఎస్ పేపర్ 2 ఉంటుంది కదా. సో పాలిటీ జిఎస్ పేపర్ 2లో మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి అంటే అసలు ఇంటరిమ్ బెయిల్ అంటే ఏంటి, దానికి ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈ రెండు సబ్ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది ప్రిలిమ్స్లో అంటే, సో ఈ ఇంటరిమ్ బెయిల్కి సంబంధించి మీకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాము, ఆ స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంటరిమ్ బెయిల్ అనేది టెంపరరీ బెయిల్ అనమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఇంకొక కాంట్రవర్సీ కూడా ఉంది అండి. ఏంటంటే ఆల్రెడీ ఇంటరిమ్ బెయిల్ వచ్చినా కూడా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అనేవారు సో జైల్లోనే ఉంటారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా జైల్లో ఉంటారు. సో ఎందుకంటే అతను సిబిఐ కస్టడీలో ఉన్నాడు కాబట్టి. సో ఇవి మీరు చూసుకోవాల్సిన విషయాలు అనమాట. ఒకసారి దీన్ని క్లియర్ కట్గా చూసుకున్నట్టయితే అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను మధ్యంతర బెయిల్కు లభిస్తుంది. అయితే సిబిఐ కేసులో జైల్లోనే ఉన్నారు. సో సీఎం పదవి నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని కేజ్రీవాల్కు అప్పగించింది. సో ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకొక వర్డ్ వచ్చేసి మనీ లాండరింగ్ అంటే ఏంటి. సో మీరు ఆ మనీ లాండరింగ్ అనే పదం మీరు ఎకానమీలో చూస్తారు. ఈ మనీ లాండరింగ్ వచ్చేసి మీకు జిఎస్ పేపర్ 3 ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనీ లాండరింగ్ అంటే ఏంటి, బ్లాక్ మనీని మనం వైట్ మనీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటాము. సో బ్లాక్ మనీ అంటే ఏంటంటే బ్లాక్ కలర్లో ఉండదు, యాక్చువల్లీ ఆ మనీ మీద ట్యాక్స్ అనేది పే చేయకుండా ఉన్నప్పుడు దాన్ని మనం బ్లాక్ మనీ అంటాము. సో ఈ బ్లాక్ మనీ అంటే ఇల్లీగల్ మనీని మనం బ్లాక్ మనీ అంటాము. ఇల్లీగల్ మనీని మనం లీగల్ మనీ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అని అంటున్నాము. సో ఇది జిఎస్ పేపర్ 3 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మీరు మనీ లాండరింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ మనీ లాండరింగ్ ఫస్ట్ చూడాల్సిన విషయం. నెక్స్ట్ మనీ లాండరింగ్లో ఉన్న ప్రాసెస్ ఏంటి, ఏవే స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఇన్ మనీ లాండరింగ్ మనకు ఒక 3 to 4 స్టెప్స్ ఉంటాయి. సో అవన్నీ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదే కాకుండా మీరు ఈ మనీ లాండరింగ్ వల్ల జరిగే ఇంపాక్ట్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్స్ అన్ని మీరు కవర్ చేసినట్టయితే ఇది క్లియర్గా అయిపోయినట్టు అనమాట. సో ఒకసారి ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు అనేది మనకి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకుందనమాట. సో ఇలా ఇంటరిమ్ బెయిల్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే మనం వాళ్ళ యొక్క ఫ్రీడమ్ రైట్స్, మనకి ఎవ్రీ పర్సన్కి ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ అంటాము. సో ఆ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి కదా. సో అలా కొంచెం ఫ్రీడమ్ అనేది ఈ సో అండ్ సో పర్సన్కి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు కాంట్రవర్సీ ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఇంటరిమ్ బెయిల్ వచ్చిన తర్వాత కూడా వారు కేసు అంటే సిబిఐ కేసు ఉంది కాబట్టి వాళ్ళు జైల్లోనే ఉండడం జరుగుతుంది. సో అందుకని మనకి ఏం అర్థమవుతుంది అంటే ఇలాంటి హై ప్రొఫైల్ పీపుల్ అనేది ఒకవేళ కేసెస్లో ఇన్వాల్వ్ అయినట్టయితే మనకి చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో అదే కాకుండా ఇప్పుడు మీరు కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి ఇంటరిమ్ బెయిల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇంటరిమ్ బెయిల్ అంటే ఏంటంటే జస్ట్ ఆ టెంపరరీ బెయిల్ అనమాట, అది పర్మనెంట్ కాదు. సో పర్మనెంట్ది అప్రూవ్ చేసే కంటే ముందు, దాన్ని ఫైనలైజ్ చేసే కంటే ముందు ఇచ్చిన బెయిల్నే మనం ఇంటరిమ్ బెయిల్ అంటాము.
సో ఇది ఏంటంటే టెంపరరీ, అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అర్జెంట్ రిలీఫ్ ప్రొవైడ్ చేయడానికి కస్టడీ నుంచి ఇంటరిమ్ బెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అదే కాకుండా దీనికి కొన్ని కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇంటరిమ్ బెయిల్ వచ్చిన తర్వాత ఏంటంటే రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా దే షుడ్ నాట్ లీవ్ జ్యూరిస్డిక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాట్ ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్, ఎవిడెన్స్ని మాత్రం చేంజ్ చేయడానికి అసలు ట్రై చేయకూడదు. సో ఇలాంటి కండిషన్స్ అనేవి ఇంటరిమ్ బెయిల్లో ఉంటాయన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ మీకు మెయిన్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఉంది యూపీఎస్సీలో ఈ టాపిక్ మీద. సో అందుకని నేను ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను ఏంటంటే, భారత న్యాయ వ్యవస్థలో మధ్యంతర బెయిల్ భావన గురించి చర్చించండి. అంటే మీరు చెప్పాల్సింది ఈ ఇంటరిమ్ బెయిల్ అంటే ఏంటి, దానికి ఉన్న కండిషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది నిందితుల హక్కులను మరియు న్యాయ ప్రయోజనాలను ఎలా సమతుల్యం చేస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మీరు కంపల్సరీ ఇలాంటి వాటిని ప్రాక్టీస్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం హిందూ పేపర్కి వెళ్ళినట్టయితే ఇది ఒక్కటే ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మీకు ఫ్రంట్ పేజ్లో సగం పేజ్ మొత్తం ఈ బ్రీజా యాడ్ అనేది ఆక్యుపై చేసేసింది. అండ్ నెక్స్ట్ పేజ్ కూడా యాడే ఉంది. సో సింప్లీ లీవ్ దట్. అండ్ ఈవెన్ ఈ హైదరాబాద్ పేజ్లో కూడా అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఏం లేవు. సో మీరు ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేవు. అండ్ ఈవెన్ ఈ స్టేట్స్ పేజ్లో కూడా మనకి ఎగ్జామ్కి సంబంధించిన ఆర్టికల్స్ అయితే ఏం లేవండి. సో మీరు డైరెక్ట్గా ఎడిటోరియల్ పేజ్కి వెళ్ళొచ్చు. సో ఎడిటోరియల్ పేజ్ వచ్చేసరికి ఈరోజు 3 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాయి. ఒకసారి ఒక్కొక్కటి మనం క్లియర్గా చూసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ ఆర్టికల్ అండి, ఏ వూబ్లీ వాక్. ఈ వూబ్లీ వాక్ అనేది దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇండియా రష్యా రిలేషన్స్ గురించి మాట్లాడుతుంది. ఇండియా రష్యా రిలేషన్స్. సో ఈ టాపిక్ ఎక్కడ వస్తుందండి, మనకి జిఎస్ పేపర్ 2 ఉంది, జనరల్ స్టడీస్ పేపర్ 2లో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే సబ్జెక్ట్ ఉంది. సో ఆ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్లో మాత్రం ఇది ఇంపార్టెంట్. సో అది కూడా ఎక్కడ అంటే మనకి ఇండియా బైలాటరల్ రిలేషన్స్. ఎక్కడండి, ఇండియా బైలాటరల్ రిలేషన్స్ అనే టాపిక్లో మనం ఇండియా రష్యా రిలేషన్స్ గురించి చదువుకుంటాం. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఇండియా రష్యా మధ్యలో సత్సంబంధాలు ఎక్కడున్నాయి అంటే ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్. సో ఇండియా అండ్ రష్యా మధ్యలో ఏ ఏరియాస్లో బాగా మంచిగా కోఆపరేషన్ ఉందో చూసుకుంటాము. అదే కాకుండా ఇండియా అండ్ రష్యా మధ్యలో ఎలాంటి ఛాలెంజెస్, ఎలాంటి చిక్కులు ఉన్నాయో అవి చూసుకుంటాము. అదే కాకుండా ముందస్తుగా వే ఫార్వర్డ్ ఏంటి, మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి అని అది కూడా చూసుకోవడం జరుగుతుంది. సో ఇవి మనకి స్టాటిక్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే మన కరెంట్ అఫైర్స్లో దేని గురించి ఉంది అంటే, సో మనం గత 2-3 రోజుల నుంచి చదువుకుంటున్నాం ఏంటంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ అండ్ రష్యా సైడ్ నుంచి మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి అని. సో ఈ రీసెంట్ మీటింగ్లో ఏంటంటే ఎకనామిక్ టైస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఇండియా అనుకుంటుంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది. కానీ ఇంకొక సైడ్ ఏంటంటే మనం మిలిటరీ ఎక్విప్మెంట్ ఏదైతే తీసుకుంటామో ఆ మిలిటరీ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ అనేది తగ్గించాలి అని ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది అన్నమాట. సో ఎందుకు తగ్గించాలి అనుకుంటుంది అంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఏంటి, ఈ రష్యా అనేది చైనాకి చేరువుగా వెళ్తుంది. అదే కాకుండా పాకిస్తాన్కి చేరువుగా వెళ్తుంది. అండ్ యాక్చువల్లీ ఇది రైట్ టైం కాదు అని అందరూ అంటున్నారు. ఎందుకంటే మనకి 2 ఇయర్స్గా ఫిబ్రవరి 24, 2022 నుంచి ఈ రష్యా అనేది ఉక్రెయిన్ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఆ డేట్ నుంచి. సో ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సో ఏంటంటే ఇంటర్నేషనల్గా మనకి ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఆల్రెడీ రష్యా అండ్ ఇండియా అనేది మంచి ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. సో అందుకని డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఏం చేస్తున్నారు అంటే ఇండియా మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఎందుకు, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపడానికి అనమాట. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ మీటింగ్ అనేది కరెక్ట్ కాదని చెప్తున్నారు. కానీ ఈ మీటింగ్లో ఏంటంటే జస్ట్ మనం ఎకనామిక్ టైస్ గురించి మాట్లాడుతున్నాము, డిఫెన్స్ గురించి, మిలిటరీ సపోర్ట్ గురించి కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టైంలో మనం మోదీ సార్ ఎందుకు కలవాలి అనుకుంటున్నారు ఎస్పెషల్గా అంటే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే
ఈ రష్యా అనేది చైనాకి అండ్ పాకిస్తాన్కి దగ్గర అవుతుంది. సో ఆల్రెడీ మీరు ఇప్పుడు చూసుకుంటే ఇండియాకి చైనా అండ్ పాకిస్తాన్ దే ఆర్ ఎనిమీస్ కదా. సో ఇప్పుడు ఇలాంటి టైంలో మనం ఎలాంటి స్టెప్ తీసుకోకుండా ఉన్నట్టయితే సో ఏంటంటే ఇండియా అనేది రష్యాకి దూరంగా అవ్వబోతుంది అన్నట్టు ఒక సిగ్నల్ లా ఉంది. కాబట్టి కాదు సో వీ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్స్ అని మనం స్టెప్స్ అనేవి తీసుకుంటున్నాము అని ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఒకసారి దీన్ని క్లియర్గా చూద్దాము. సో ఈ టాపిక్ నుంచి మీకు మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది కానీ ప్రిలిమ్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ప్రతి ఇయర్ 3 క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి. సో ఒకటి వచ్చేసి ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్. సో ఫస్ట్ వచ్చేసి ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అంటే ఇండియా ఏ కంట్రీస్తో బౌండరీ షేర్ చేసుకుంటుందో ఆ కంట్రీస్ మీద క్వశ్చన్ వస్తుంది. సెకండ్ వచ్చేసి ఇండియా బైలాటరల్ రిలేషన్స్ అంటే ఇండియా డిఫరెంట్ కంట్రీస్ లైక్ ఇండియా యుఎస్ కానీ ఇండియా రష్యా, ఇండియా ఫ్రాన్స్, ఇండియా గ్రీస్, ఇండియా ఇటలీ, ఇండియా అట్లా. సో డిఫరెంట్ కంట్రీస్ మనం డైరెక్ట్గా బౌండరీ షేర్ చేసుకునే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. అండ్ థర్డ్ వచ్చేసి ఇండియా అండ్ ఆర్గనైజేషన్స్ అని అంటాము. సో ఇండియా ఏ గ్రూపింగ్స్లో పార్టో ఓకే అలాంటి గ్రూపింగ్స్ మీద ఇండియా అండ్ ఇట్స్ రిలవెన్స్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయి. సో 30 to 45 మార్క్స్ అనేది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మెయిన్స్కి సంబంధించిన క్రైటీరియా అనమాట. సో దీన్ని మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. సో ఈ 3 క్వశ్చన్స్ తప్ప మిగతా ఎక్స్ట్రా ఎక్కడ రావు మీకు. ఓకే సో ఈ టాపిక్ అనేది మనకి ఇండియా బైలాటరల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అనమాట. ఓకే సో మనం ఈసారి దీన్ని కొంచెం క్లియర్గా చూసినట్టయితే అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే సమయపాలనపై ప్రపంచవ్యాప్త విమర్శల మధ్య సంబంధాలను బలోపేతనం చేయడానికి భారత ప్రధాని మోదీ రష్యాను సందర్శించారు. అండ్ ఈ పర్యటనలో ఆర్థిక భాగస్వామ్యాలపై దృష్టి సాధించాలి అండ్ అంతర్జాతీయ పరిశీలనకు సో ఆయన చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు సరిగ్గా చదవడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను తెలుగులో చెప్పడానికి. అండ్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సో మనం ఇది కరెక్ట్ టైం కాదు యాక్చువల్లీ మనం వెళ్ళి రష్యాని మీట్ అవ్వడానికి అని. ఎందుకంటే రష్యా మీద ఆల్రెడీ డిఫరెంట్ కంట్రీస్ అన్నీ అగెయిన్స్ట్గా ఉన్నాయి. ఎందుకంటే రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ ఆపడానికి. అండ్ మనం వెళ్ళి ఇప్పుడు మీట్ అయ్యింది ఎందుకు అంటే ఎకనామిక్ టైస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. కానీ ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనం మిలిటరీ వైజ్గా ఏం ఫోకస్ చేయట్లేదు. మిలిటరీ వైజ్ అసలు ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకోవాలనుకుంటున్నాము. అండ్ ఈవెన్ మనం రీసెంట్గా 2 days బ్యాక్ ఒక ఆర్టికల్ చూసాము. ఏం చూసాము? ఇండియా ఈజ్ బికమింగ్ సెల్ఫ్ రిలయంట్ అని. ఓకే అంటే ఇండియాకి సంబంధించిన మిలిటరీ అనేది మనం ఇండియాలో డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేసుకోగలము అని మనం ప్రూవ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే మనకు ఆల్రెడీ మేడ్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఉంది. సో ఈ మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే డొమెస్టిక్ కంపెనీస్కి మనం ఫోకస్ చేస్తున్నాము, దాంతోపాటు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము. అండ్ దాటిని ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే వీఆర్ బికమింగ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ డిఫెన్స్. అండ్ ఈవెన్ ఇండియా అనేది ఎక్స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేసిందండి. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ టు అదర్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పైన్స్కి మనం ఎక్స్పోర్ట్ చేసాం ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్. సో ఎప్పుడైతే మనం డొమెస్టిక్ ఇండస్ట్రీని స్ట్రాంగ్ చేసుకున్నాం అనుకోండి సో మనకి అంత పెద్ద ఇంపోర్ట్స్ కూడా ఏం అవసరం ఉండదు. ఇంపోర్ట్స్ని తగ్గించుకునే అవకాశం చాలా ఉంటుంది అనమాట. సో ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఆ పాయింట్ నేను ఇంగ్లీష్ వీడియోలో మిస్ చేశాను. ఓకే సో ఇప్పుడు మీరు డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇండియా స్ట్రాటజిక్ విజిట్ టు రష్యా అమిడ్స్ గ్లోబల్ టెన్షన్స్ హైలైట్స్ ద ఛాలెంజెస్ ఆఫ్ మెయింటైనింగ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. అంటే దీనికి ఏంటంటే ఇది కరెక్ట్ టైం కాదు, కానీ ఇండియా ఎందుకు మీట్ అవుతుంది అంటే మనం ప్రాపర్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ మీట్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఫసిస్ ఆన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ సిగ్నిఫైస్ ఏ షిఫ్ట్ ఇన్ ఫోకస్ ఫ్రమ్ ట్రెడిషనల్ మిలిటరీ టైస్. ఏంటంటే మనం ట్రెడిషనల్గా రష్యా అండ్ ఇండియా అనగానే మనకి ఏంటంటే మనం మిలిటరీ ఎక్విప్మెంట్ రష్యా నుంచి తెచ్చుకుంటున్నామని మనం గుర్తు చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు ట్రెడిషనల్ మిలిటరీ టైస్ నుంచి మనం వేరే దగ్గరికి ఎకనామిక్ పార్ట్నర్షిప్ మీద ఫోకస్ చేస్తున్నామని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అక్కడ మిలిటరీ పర్చేస్ని అవాయిడ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాము. రష్యా నుంచి కాకుండా వేరే కంట్రీస్ నుంచి మనకు ఆల్రెడీ మిలిటరీ ఎక్విప్మెంట్ అనేది వస్తుంది. లైక్ యూఎస్ఏ నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఈవెన్ ఇజ్రాయెల్ నుంచి. సో అలా డిఫరెంట్ కంట్రీస్ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే డైవర్సిఫికేషన్ వెళ్తున్నాము. మనం ఓన్లీ వన్ కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా వేరే కంట్రీస్ నుంచి వేరే అడ్వాన్స్ టెక్నాలజీని తెచ్చుకోవడానికి మనం ట్రై చేస్తున్నామని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట.
ఓకే. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అసలు ఇండియాకి అండ్ చైనాకి మధ్యలో ఎక్కడ తేడాలు ఉన్నాయి? సో 4 పాయింట్స్ దగ్గర చాలా తేడాలు ఉన్నాయి ఇండియాకి అండ్ రష్యాకి. సో ఆ 4 పాయింట్స్ మీద మనం ఫోకస్ చేస్తే గనక మనం ఏంటంటే అడ్వాన్స్‌మెంట్ ఇన్ ఇండియా అండ్ రష్యా రిలేషన్స్ మధ్యలో చూడొచ్చనమాట. సో ఫస్ట్ వచ్చేసి రష్యా అనేది చాలా క్లోజ్‌గా వెళ్తుంది చైనాకి. అది మనకు నచ్చట్లేదు. ఓకే. అండ్ ఈవెన్ మిలిటరీ కోఆపరేషన్‌లో కూడా, ఎకనామిక్ ఇనిషియేటివ్స్ కూడా, డిప్లొమాటిక్ ఫ్రంట్స్‌లో కూడా డిఫరెంట్ ఏరియాస్‌లో రష్యాకి అండ్ చైనాకి మధ్యలో దూరం అనేది తగ్గుతుంది. అది మనకు నచ్చట్లేదు ఇండైరెక్ట్‌గా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చైనానే కాదు, ఈవెన్ రష్యా అనేది పాకిస్తాన్‌కి కూడా దగ్గర అవుతుందన్నమాట రోజుకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉక్రెయిన్ క్రైసిస్. సో ఉక్రెయిన్ మీద దాడి చేయడం కూడా ఏంటంటే హ్యూమన్ రైట్స్ వయోలేషన్ అనేది జరుగుతుంది. అదే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ ఇండియా మీద ప్రెషర్ అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో అది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఎకనామికల్గా కూడా ట్రేడ్ అనేది తగ్గిస్తూ వస్తున్నాం అనమాట ఇండియా రష్యా మధ్యలో. సో అది కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇలా మనకి 4 ఛాలెంజెస్ ఉన్నాయి. సో అది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. అంటే స్వతంత్రం నుంచి భారతదేశ రష్యా సంబంధాల చారిత్రాత్మక పరిణామాన్ని పరిశీలించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని సంబంధాల్లో కీలకమైన మైలురాళ్ళు మరియు మలుపులను హైలైట్ చేయండి అని చెప్తున్నారు. సో మైల్ స్టోన్స్ ఏమున్నాయి, టర్నింగ్ పాయింట్స్ ఏమున్నాయి ఇండియా అండ్ రష్యా రిలేషన్స్ మధ్యలో, సో అవన్నీ మీరు ఒకసారి క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంటంటే పీడిఎస్ సిస్టమ్ గురించి. సో ద పీడిఎస్ ఇంపాక్ట్ ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. సో మీలో ఎంతమందికి పీడిఎస్ అవైలబిలిటీ ఉంది అంటే ఎంతమందికి మీకు రేషన్ కార్డు ఉంది, ఎంతమందికి మీకు రైస్ వస్తుంది? సో వాళ్ళైతే ఈజీగా కనెక్ట్ చేసుకుంటారు ఈ ఆర్టికల్ని. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పీడిఎస్. సో మీరు యూపీఎస్సీనే కాదు, గ్రూప్స్ 1 ఆర్ ఏపీఎస్సీ అంటే ఈఎస్పీఎస్సీ కానీ రాసినా కూడా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఏంటంటే పీడిఎస్. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ ఎందుకు అంటే మన కంట్రీలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది హంగర్ ఉన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేయడానికి మనకి ఎస్పెషలీ ఫుడ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి, ఓకే, ప్రాపర్ ఫుడ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఈ పీడిఎస్ స్కీమ్ తీసుకొచ్చింది. కానీ తీసుకురావడానికి కారణం ఏంటిది? ఒక యాక్ట్ అన్నమాట. ఆ యాక్ట్ని కంపల్సరీ మీరు నోట్ చేయాలి. ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013. ఓకే. సో ఈ ఆర్టికల్ అనేది చాలా సబ్జెక్ట్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. జిఎస్ పేపర్ 2లో మన గవర్నెన్స్ ఉంటుంది కదా, ఈ గవర్నెన్స్లో ఏంటంటే స్కీమ్స్, పాలసీస్ అండ్ యాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ అది చూసుకుంటాము, అక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఏంటంటే జిఎస్ పేపర్ 2లో సొసైటీ ఉంటుంది కదా, సొసైటీలో మీరు ఈ ప్రాబ్లమ్స్ చూస్తారు. పావర్టీ, నెక్స్ట్ వచ్చి హంగర్ ఇష్యూస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మాల్ న్యూట్రిషన్. సో ఇవి చూసినప్పుడు కూడా మనం పీడిఎస్ని కనెక్ట్ చేసుకుంటాము. అదే కాకుండా మనకి జిఎస్ పేపర్ 3లో ఎకానమీ ఉంటుంది. సో ఆ ఎకానమీలో కూడా మనం ఈ టాపిక్ని కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలా ఒక్క టాపిక్ని మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా మనం డిఫరెంట్ డైమెన్షన్స్ చూసుకోవచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ పీడిఎస్ అంటే ఏంటి, వాట్ ఈస్ పీడిఎస్, అండ్ పీడిఎస్ కింద మనకి ఎలాంటి ఫుడ్ గ్రెయిన్స్ వస్తాయి, లైక్ వీట్ కానీ, లైక్ రైస్ కానీ, కోర్స్ గ్రెయిన్స్ కానీ ఎలా, అండ్ ప్రైస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది, ఎంత ప్రైస్కి ఇస్తున్నారు. అండ్ అదే కాకుండా ఏంటంటే ఇది తీసుకురావడానికి రీజన్స్ ఏంటి, అండ్ ఈ స్కీమ్ ఎలా వర్క్ చేస్తుంది అని, అండ్ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకున్న ఛాలెంజెస్, చిక్కులేంటి అని. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ అనేది మీరు చూసుకోవాలండి. సో వీటి మీద కూడా మీకు క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అండ్ ఇంకొక సబ్జెక్ట్ పీరియడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే జిఎస్ పేపర్ 4 ఎథిక్స్లో మీరు ప్రాఫిట్ అండ్ గవర్నెన్స్ అనే 7th చాప్టర్ ఉంది. ఆ 7th చాప్టర్లో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా కరప్షన్ని అరికట్టాలి, అండ్ ఎస్పెషలీ ఐసీటీని ఎలా ఇంప్రూవ్ చేయాలి. ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఇక్కడ మీరు పీడిఎస్ చూసినట్టయితే ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే లీకేజెస్ అవుతూ ఉంటాయి, లీకేజెస్, అండ్ ఎస్పెషల్లీ బ్లాక్ మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఏంటంటే ఒక కేస్ స్టడీ చెప్తాను, కావాలంటే మీరు నోట్ చేసుకోండి, అది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది మీరు. ఏంటంటే ఏపీలో వాళ్ళు ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది తీసుకురావడం వల్ల ఒక వెహికల్ ఈ ఫుడ్ గ్రెయిన్స్ లోడ్ చేసిన తర్వాత ఎలా వెళ్తుంది, ఏ రూట్లో వెళ్తుంది, ప్రతి ఒక్కటి మనం ట్రాక్ చేయొచ్చు. దాంతోపాటు ఈ గ్రెయిన్స్ అనేవి రేషన్ షాప్కి వెళ్ళిన తర్వాత
ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుందన్నమాట. సో ఆ రేషన్ షాప్లో ఉన్న ఆ రేషన్ షాప్లో రేషన్ తీసుకున్న ప్రజలందరికీ వాళ్ళ మొబైల్ నెంబర్స్కి వెళ్తుంది ఏంటంటే ఈ టైంకి రండి, మీ రేషన్ తీసుకెళ్ళండి. అండ్ రేషన్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఫింగర్ ప్రింట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, థంబ్ ప్రింట్. సో అలా ఏవైతే లీకేజెస్ ఉన్నాయో అవి అరికట్టడానికి ఐసీటీ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఇది చాలా వర్కౌట్ అయింది ఏపీలో అని కూడా మనం ఎగ్జాంపుల్ రాయడానికి చాలా అవకాశం ఉందన్నమాట. సో ఇలా మీరు ప్రతి ఒక్క డైమెన్షన్ని చూసుకొని మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ గృహాలకు సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను అందిస్తుంది, ఇతర వస్తువులపై ఖర్చుపై ప్రభావం చూపుతుంది అని రీసెంట్గా హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని చెప్పింది అనమాట. సో అదేం చేస్తుందంటే ఎలాంటి వాటిపైన ఖర్చు పెడుతున్నారు. సో నార్మల్గా ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు నాకు తినడానికి రైస్ కావాలి కదా, నాకు రైస్ అనేది డైరెక్ట్గా పీడిఎస్ సిస్టమ్ నుంచి వస్తున్నప్పుడు ఆ మనీని నేను వేరే దగ్గర నేను ఎలా స్పెండ్ చేస్తున్నాను అని చెప్పి ఈ సర్వే అనేది చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే కొంచెం ఇంట్రొడక్షన్ అయితే పీడిఎస్ గురించి ఇచ్చిందండి. సో పీడిఎస్ అంటే ఏంటంటే సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనమాట ఇండియాలో. అది ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూరల్ ఏరియాస్ అంటే ఊళ్ళల్లో 75% మెంబర్స్కి ఇది పీడిఎస్ వస్తుంది. అండ్ అర్బన్ ఏరియాస్లో మాత్రం 50% పీపుల్కి అనేది పీడిఎస్ అనేది అందించడం జరుగుతుంది అండర్ దిస్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్ వస్తున్నాయి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సేవ్ చేసుకున్న మనీని వెజిటేబుల్స్ కొనడంలో కానీ మిల్క్లో, మిల్క్ ప్రోడక్ట్స్లో, పల్సెస్లో, ఎగ్, ఫిష్, మీట్, అట్లీస్ట్ వారానికి ఒకసారి చికెన్ తెచ్చుకోవడం, వీక్లీ ట్వైస్ ఎగ్ తెచ్చుకోవడం, సో అలాంటివి చేస్తున్నారనమాట. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే ఈ పీడిఎస్ సిస్టమ్ అనేది హౌస్ హోల్డ్ ఫుడ్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా ఇది ఒక సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ కూడా అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అంటే ఏంటో తెలుసుకున్నట్టయితే ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటే ఎన్ఎస్ఓ అనేది చేస్తుందన్నమాట. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇది సర్వే అనేది చేస్తుంది. ఆ సర్వే డేటా అనేది మనకి పబ్లిక్ డొమైన్లో రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది ఏం చేస్తుందంటే ఈ సర్వేలో ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు జనాలు అన్నట్టు వాళ్ళు సర్వే చేస్తారు. ఆ సర్వే డేటా అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈసారి హైలైట్స్ ఏంటంటే ఫుడ్ మీద వాళ్ళు ఎలా డైవర్షన్ అవుతున్నారు అని. ఎస్పెషల్లీ తమిళనాడు అండ్ తెలంగాణ స్టేట్ పీపుల్ ఏంటంటే ఇక్కడ ఆదాయన మనీని వాళ్ళు బ్రివరేజెస్ అంటే ఆల్కహాల్ కొనుక్కోవడం కానీ, రీఫ్రెష్మెంట్స్ కోసం కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కొనుక్కోవడం కానీ యూజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. సో ఇప్పుడు హర్యానా అండ్ రాజస్థాన్లో ఉన్న పీపుల్ అయితే మిల్క్ ప్రోడక్ట్స్ని కొనుక్కుంటున్నారు అని చెప్తుంది. సో ఇప్పుడు కొందరైతే ఇంకా ఓవరాల్గా నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ కూడా చేస్తున్నారు. ఫుడ్ మీదే కాకుండా వేరే దగ్గర ఎక్స్పెండిచర్ అంటే మెడికల్ ఎక్స్పెండిచర్ కానీ, డ్యూరబుల్ గూడ్స్ మీద కానీ, ఫ్యూయల్ మీద, లైట్ మీద కూడా ఎక్స్పెండిచర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ 2 మెయిన్స్ క్వశ్చన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఒకసారి దాన్ని ట్రై చేయండి. సో ఇక్కడ ఏంటంటే ప్రైస్ ఏవేవి పదార్థాలు ఇస్తున్నారు అని. సో నెక్స్ట్ కూడా అంతే. ఒకటి ఏంటంటే మనకున్న ఛాలెంజ్ ఏంటి అని ఆల్రెడీ నేను ఆన్సర్ అనేది చెప్పేశాను. సో ఒకసారి ఆ ఆన్సర్ ఏంటో ఐడెంటిఫై చేయండి కనీసం. ఓకే, సో మీకు ఇక్కడ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను, దానికి కూడా ఆన్సర్ రాయడానికి అయితే ట్రై చేయండి కంపల్సరీ. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి మీకు ఒపీనియన్ పేజ్ లేదు, టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ లేదు. సో చాలా తక్కువ ఆర్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్టయితే కేరళ హార్బర్ దగ్గర ఒక న్యూ స్పీసీస్ ఆఫ్ డాగ్ ఫిష్ షార్క్ని కనుగొన్నారు. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన పేపర్లో న్యూ స్పీసీస్ యానిమల్ కానీ ప్లాంట్ కానీ ఏదైనా వచ్చినట్టయితే కంపల్సరీ మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఉంది. ప్రతి సంవత్సరం ఈ స్పీసీస్ అండ్ న్యూస్ మీద ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ మీకు ఎన్వైరన్మెంట్ నీ కాలేజీలో ప్రిలిమ్స్లో వస్తుంది. సో కాబట్టి దాన్ని మనం వదిలేసే వీలు లేదనమాట. ఓకే, సో ఇది చూసుకున్నట్టయితే కొత్త జాతి డాగ్ ఫిష్ షార్క్ స్కాలస్ హిమా అని కనుక్కున్నారు. ఎక్కడ అంటే కేరళ రీజియన్లో దీన్ని కనుక్కున్నారనమాట. సో ఇప్పుడు దాని గురించి కొంచెం చూసుకున్నట్టయితే మీరు ఇమేజ్ చూడొచ్చు. ఇదనమాట కొత్తగా ఐడెంటిఫై చేసిన డాగ్ ఫిష్ షార్క్ని. సో ఇది కనుక్కోవడం వల్ల మనకి ఏమర్థమైంది అంటే ఎస్పెషల్లీ కేరళ కోస్ట్ సైడ్ మనకి రిచ్ బయోడైవర్సిటీ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా దీని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే
ఈ షార్క్ నుంచి మనకి లివర్ ఆయిల్ అనేది వస్తుంది. ఆ లివర్ ఆయిల్కి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో చాలా చాలా డిమాండ్ ఉంటుంది అనమాట. సో అందుకని దీన్ని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు కాబట్టి అది మూవ్ అవుతూ మన కేరళ సైడ్ వచ్చిందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా షోస్ గుడ్ ప్రోగ్రెస్ ఆన్ SDGs నీతి ఆయోగ్ రిపోర్ట్. సో నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, సో ఎన్ని ఉన్నాయి, 17 ఉన్నాయి కదా. ఆ 17ని మన ఇండియాలో చాలా ప్రోగ్రెస్ అనేది చూస్తున్నాము లాస్ట్ డేటాకి అండ్ ఈ డేటాకి అని చెప్తున్నారు. సో నాకైతే తెలియదు అసలు ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అని. సో చాలా క్వశ్చన్స్ నా మైండ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరంతా చెప్పేసి మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందని చెప్పట్లేదు. సో మీరు చెప్పండి, మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి, అవి 2030 లోపు మనం అచీవ్ చేయాలి, చేస్తామా లేదా, ఎస్ ఆర్ నో. నేను ఒక పోల్ పెడుతున్నాను. సో చెప్పండి, మనం ఈ 2030 లోపు ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించగలమా, చేయగలమా? సో పావర్టీని ఎలిమినేట్ చేయడం కానీ, హంగర్ ఎలిమినేట్ చేయడం కానీ, గుడ్ హెల్త్ కానీ, శానిటేషన్ కానీ, సో ఇవన్నీ చేయగలమా లేదా, ఎస్ ఆర్ నో. జస్ట్ పోల్స్ చెప్పండి కింద కామెంట్ బాక్స్లో. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తుందంటే నీతి ఆయోగ్ ప్రకారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పై భారతదేశం గణనీయమైన పురోగతిని కనబరిచింది అని చెప్తున్నారు. సో 2018లో 100కి మన స్కోర్ వచ్చి 57 మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు మన స్కోర్ వచ్చేసి 100కి 71 గాను ఉంది, అలా పెరిగింది అని చెప్తున్నారు అనమాట. సో ఏ రంగాల్లో పెరిగింది అంటే ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల హెల్త్ కండిషన్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్కూళ్ళల్లో హై టీచర్ టు స్టూడెంట్ రేషియో ఉంది అని చెప్తున్నారు. బట్ ఐ డోంట్ నో అది కరెక్టా కాదు, ఒకసారి మీరు అనలైజ్ చేసి చెప్పాలి. ఎంతమంది డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు మీలో? సో మీకు అది కరెక్ట్గా తెలిసి ఉంటుంది కదా, చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ ఇన్ ఇన్కమ్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. జెండర్ ఇన్ఈక్వాలిటీ తగ్గిందా చెప్పండి ఒకసారి క్లియర్గా. తగ్గితే ఎలా తగ్గింది, లేదు అంటే ఎలా? సో ఒకసారి మీరు మీ స్టాండ్కి కంపల్సరీగా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎందుకు అనే ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాను. ఎందుకు అంటే ఫస్ట్ మనకున్న న్యాచురల్ రిసోర్సెస్, మనకున్న వనరులు అయితే ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి దానివల్ల 1 మిలియన్ స్పీసీస్ అనేవి ఎక్స్టెన్షన్ తరహాగా వెళ్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెరైన్ ఫిషరీస్ అనేవి 60% తగ్గుతున్నాయి, కాబట్టి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన రిసోర్సెస్ మీద స్కేర్సిటీ అనేది వచ్చింది, ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, వాటర్ రిసోర్సెస్ కూడా తగ్గిపోతున్నాయని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ మీద కూడా మనకు ప్రాబ్లం అనేది ఉంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల లేకపోతే గ్లోబల్ వార్మింగ్ వల్ల మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అవుతున్నాయి, వాటి దగ్గర ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి, అండ్ సీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కంపల్సరీ బై హార్ట్ చేయాల్సిందే. సో మీరు యూపీఎస్సీలో అయినా సరే, గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా సరే, టీఎస్పీఎస్సీ ఆర్ ఏపీఎస్సీ, మీరు కంపల్సరీ నేర్చుకొని ఎక్కడ వీలైతే అక్కడ పెట్టాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హంగర్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 హంగర్ గురించి చెప్తుంది, గోల్ 1 వచ్చేసి పావర్టీ గురించి, గోల్ 3 వచ్చేసి గుడ్ హెల్త్ గురించి, గోల్ 4 వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి, 5th వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ, 6th వచ్చి క్లీన్ వాటర్, నెక్స్ట్ వచ్చేసి క్లీన్ ఎనర్జీ, నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్, 9th వచ్చేసి ఇండస్ట్రీ, 10th వచ్చేసి ఇన్ఈక్వాలిటీ, 11th వచ్చేసి సస్టైనబుల్ సిటీస్, 12th వచ్చేసి రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్, అండ్ 13th వచ్చేసి క్లైమేట్ యాక్షన్, 14th వచ్చేసి లైఫ్ బిలో వాటర్, 15th వచ్చేసి లైఫ్ ఆన్ ల్యాండ్, 16th వచ్చేసి పీస్, 17th వచ్చేసి పార్ట్నర్షిప్ ఫర్ గోల్స్. సో ఈ 17 అని మీకు గుర్తుపెట్టుకొని కంపల్సరీ మీరు ఏ మెయిన్స్ ఆన్సర్ రాసినా కూడా కోడ్ కింద ఎగ్జాంపుల్ రాసేసేయండి. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎనాలిసిస్. సో ఇప్పుడు మీరు పేజ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి సాటర్డే గ్రౌండ్ జీరో వస్తుంది, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక ఆర్టికల్ ఉందండి, ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అని. సో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ఓకే, సో అదేంటి, టైప్స్ ఏంటి, ఎన్ని రకాలు, ఎన్ని కాజెస్ అవన్నీ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాక్సెస్ కూడా మీకు ఎకానమీలో వస్తుంది. ఆ ట్యాక్సెస్లో 2 టైప్స్ ఉంటుంది, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే సరిపోతుంది అక్కడ. అండ్ ఇంకా మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, ఏంటంటే సంవిధాన్ హత్యా దివాస్. సో సెంట్రల్ డిక్లేర్స్ June 25th యాజ్ సంవిధాన్ హత్యా దివాస్.
సో ఈ టాపిక్ని కుదిరితే రేపు క్లాస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎందుకు అలా అంటున్నారు అని. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే ఈ 2 టాపిక్స్ నేను కవర్ చేశాను. ఓకే, న్యూస్ పీసెస్ ఒకటి, ఎస్టీజీ ఒకటి. ఓకే, సో అంతే అండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన హిందూ నుంచి. సో దీంతో నేను కంప్లీట్ చేస్తున్నాను. అండ్ కంపల్సరీ మీరు మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇంకెన్నో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఈ ఛానల్లో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికి తప్పనిసరిగా మీ నుంచి నాకైతే సపోర్ట్ అయితే కంపల్సరీ అవసరం. సో మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలనుకుంటే మన దగ్గర ఫౌండేషన్ కోర్స్ ఆల్రెడీ ఉంది, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో మీరు వచ్చి జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ కోర్స్ గురించి నాతో కాంటాక్ట్ అవ్వాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 8074765513. అండ్ ఇది వాట్సాప్ నెంబర్ కూడా, మీరు వాట్సాప్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. So that's all. Thank you so much for watching and we are going to meet in the next class.